మాతృదేవోభవ. ఎన్నో ఊహలుంచి ఎన్నో పద్యములల్లి ఎంత చెప్పుచున్న సుంతయేని కరుణ లేదు నీకు కానుపింపవు తల్లి. నిన్ను చూపకున్నవన్నీ వృధా, నిన్ను చూపకున్నవన్నీ వృధా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 341వ భాగానికి స్వాగతం పలుకు. సరిగ్గా ఒక రకమైన కుతూహలం, ఒక రకమైన ఆందోళన హనుమంతుని మనస్సుని కమ్మేశాయి. అతి సహజమైన జీవన స్థితినే వాల్మీకి సుందరకాండలో చూపించాడు, మనం గ్రహించాలి. మంత్రాలు మహత్తులో ఉండే సందర్భాలు కొన్ని ఉన్నాయి, నేను అవి కూడా చెబుతాను. కానీ సామాన్యులమైన మనమందరూ వాటి వెనకాల పడకూడదు. అవి లోక కళ్యాణార్థం కొన్ని విశిష్ట ప్రయోజనాలు సాధించడం కోసం ఆ శ్లోకాలను అలా నిక్షిప్తం చేశారు తప్ప మన పిల్లల ఉద్యోగాలకి, మన పెళ్లిళ్ళకి, మన చదువులకి, మన స్వార్థాలకి కాదు. మొత్తం జగత్తే సంక్షోభంలో పడినప్పుడు కేవలం ఒక వ్యక్తి గాఢ నిష్ఠతో కూడిన జపం చేయడం ద్వారా మొత్తం సంక్షోభాన్ని తొలగించగలడు. జగద్గురు పీఠాల వారు చేస్తున్నది అది. వారికి మనం రుణపడి ఉన్నాం. అందుకే ఇప్పటికీ మన దక్షిణ భారతదేశంలో అయితే ఒక సంప్రదాయం ఖచ్చితంగా ఉంది. ఉత్తర భారతదేశం విషయం నాకు తెలియదు, బహుశా అక్కడ కూడా ఉండొచ్చు. బ్రాహ్మణులు ముఖ్యంగా కాశీ వెళ్ళి గయాశ్రాద్ధం లాంటివి చేసేటప్పుడు జగద్గురు శంకరాచార్య పేరు మీద కూడా ఒక పిండం పెడతారు. అక్కడ శంకరాచార్యకి పిండం పెట్టడం ఏమిటండి? ఆయన ఎటువంటి వాడు, ఆయన ముక్తి పొందాడు అని వేరే చెప్పాలా? అంతేకాదు స్థానికంగా ఆ జగద్గురు పీఠం, మనకైతే శృంగేరి, దక్షిణాది వారికి శృంగేరి, అదే జగద్గురు పీఠం. ఇక బదరి, పూరి, ద్వారక 4 దిక్కులు 4 ఉన్నాయి. శృంగేరి పీఠంలో సిద్ధి పొందినటువంటి పరమపదించినటువంటి ఆచార్యులు ఉన్నారు. వారి పేరు మీద పెట్టమన్నారు. ఎందుకంటే అందరూ మహానుభావులే, కానేదేమీ లేదు. కానీ వారి కుమారుల్లాగా మన పని మనం చెయ్యాలి. ఎందుకంటే అంతగా రుణపడిపోయి ఉన్నాం ఈ ఆచార్యులకి. కారణం వారు మనకు మళ్ళీ సంసారాలు వ్యామోహాల్లో పడకుండా, ఎటువంటి పదవులు పీఠాలు కోరకుండా కేవలం కాషాయం ధరించి నిరీవులై, నిస్పృహులై, నిస్సంగులై, నిర్లోభులై, నిష్క్రోధులై 24 గంటల తపస్సులో గడుపుతున్నారు. అదంతా లోక కళ్యాణాన్ని సాధిస్తుంది. నిజానికి ఒక మహాయోగి చేసేటువంటి అటువంటి తపస్సు చాలు. మనం కూడా క్రమంగా ఆ మార్గంలోకి వెళ్ళే ప్రయత్నం చేయాలి. వారు మహానుభావులను దండం పెట్టి ఊరుకోవడం కాదు. వారు చెబుతున్నారు అలా తయారవ్వంటారా బాబు అని. వారి మేమే ఉంటాం, మీరు ఎవరు చేయొద్దని చెప్పట్లా. మనం కూడా ఈ సంసార జీవిత అనుభవాల ద్వారా అది పొంది క్రమంగా ఆ తపస్సులోకి వెళ్ళాలి. ముందు నామస్మరణ, తర్వాత క్రమంగా జపం, ధ్యానం, తపస్సు, అవే మెట్లు. 24 గంటలు నామస్మరణ చేయడానికి సన్యాసం ఎందుకండి? అది సాధించవచ్చు దాని ద్వారా. కానీ అటువంటి రహస్యాలు కూడా ఉన్నాయి. మహత్తరమైనటువంటి మంత్ర రహస్యాలు సుందరకాండలో ఎక్కడున్నాయో నాకు తెలిసినంత వరకు, పెద్దలు చెప్పినంత వరకు, నేను చూసినంత వరకు నేను చెబుతాను. కానీ మిగిలిన సుందరకాండ అంతా కూడా మామూలు సహజ జీవన విధానం. అందుకే ఇక్కడ హనుమంతుడు సీతాదేవిని చూడాలనే కుతూహలం ఓ పక్క ఎక్కువ అవుతున్నా సరే, చూస్తాం సరే, ఆవిడ ఉంటుంది సరే, మాట్లాడతాం సరే, ఉంగరం ఇస్తాం, ఏదో తీసుకుంటాం. రాముడు ఇక్కడికి రాగలడా? ఈయన్ని జయించగలమా? ఈ లంకను జయించడం సాధ్యమేనా? ఎంత ప్రణాళిక వెయ్యాలి? అసలు మన దగ్గరున్న వానర వీరులు సరిపోతారా అని ఓ పక్క ఆందోళన. ఇందాక వద్దనుకున్నాడు అది, కానీ మనస్సులోకి వస్తుంది. మనలో చాలామందికి ఉన్న వ్యవహారం ఇదే కదండి. వద్దనుకున్నా సరే మనస్సు అలాగే అంతే. అదే సుందరకాండ చెబుతుంది, కంగారు పడకు, తొందర పడకే సుందర వదనాడు, తొందర పడకు సుందరకాండ ఉంది. చాలా సహజం ఇది. మేము జపం చేస్తుంటే మనస్సు అటు ఇటు వెళ్ళిపో, అది కూడా జరుగుతున్న లీలలో అది కూడా ఒక భాగం. ఎవరు జపం చేస్తున్నారో వారే పక్కకి ఎడుతున్నారు. ఈ జపం ఎవరి కోసం నిర్దేశించబడిందో వాడే చేస్తున్నాడు జపం. ఆశ్చర్యం అది. జపం ఎవరి కోసం నిర్దేశించబడింది అంటే ఆ జపం చేసేవాడు కోసమే. దాన్నే అందంగా కృష్ణమూర్తి గారు ది సెర్చర్ ఈ సెర్చర్ అంటారు. నాకు ఎంత నచ్చుతుందో ఆ మాట ఇంగ్లీష్ అయినప్పటికీ. ది సెర్చర్ ఈ సెర్చర్ అంటారు. తుపాకి పెట్టి పేల్చినట్టు ఉంటుంది మాట. అంతే. ది సెర్చర్ ఈ సెర్చ్.
నువ్వు ఎవరిని వెతకట్లా, నిన్నే నువ్వు వెతుకుతున్నావు, తెలుసుకోమన్నాడు ఆయన. అంతే, అదే జపం. ఇతను జపం చేస్తున్నవాడు విష్ణువే, జపం వల్ల పొందేది విష్ణువే. నా విష్ణు కీర్తయేద్ విష్ణు, నా విష్ణు సంస్మరేద్ విష్ణు, నా విష్ణు విష్ణుమాప్రయాత్. విష్ణువు కానివాడు విష్ణువును కీర్తించడం లేదు, విష్ణువు కానివాడు విష్ణువును స్మరించడం లేదు. విష్ణువు కానివాడైతే వీడు అసలు ఎప్పటికీ విష్ణువును పొందలేడు, వీడే విష్ణువు. ఆ విషయం తెలియట్లా. విశ్వం విష్ణువు, విశ్వం అంతా విష్ణువు అయినప్పుడు ఈ సహస్రనామం చదివేవాడు విష్ణువు కాదండి, అజ్ఞానం. కానీ జీవుడు దేవుడు వేరని మాట్లాడడం అంతా అజ్ఞానం, మూర్ఖత్వం. ప్రపంచంలో ఇంకోటి లేదు. అది ఒక్కటి అర్థం కాక మనం ఇన్ని సమస్యలు తెచ్చిపెట్టుకుంటున్నాం. ప్రపంచంలో అన్ని సమస్యలకి, వ్యక్తిగత సమస్యల దగ్గర నుంచి ప్రపంచ యుద్ధాల వరకు ఇదే కారణం. అన్నీ నా శరీరం వేరు, నా శరీరమే నేను అనుకోవడం భ్రమ. అందువల్ల జీవుడు దేవుడు వేరు అనుకుంటున్నాం. శరీరం మనం కాదని తెలిస్తే మనము దేవుడు ఒకటే అన్న విషయం అర్థమవుతుంది. ఈ దేహాత్మ భ్రాంతి ఉన్నంత వరకు ఈ వ్యక్తిగత సమస్యలే పోవు, ప్రపంచ సమస్యలు ఎలా పోతాయి? వాటికి సమాధానమే సుందరకాండ. అది ఒక్కోసారి మనిషి తప్పనిసరిగా దేహాత్మ భ్రాంతిలో పడతాడు. అందుకని నేను మామూలు వానరుణ్ణి, మా వాళ్ళు అంతే, వీళ్ళు వచ్చి జయించగలరా? దేహాత్మ భావన వల్లే వస్తుంది ఇది. మళ్ళీ అందులోనే ఇంకో భావన, ఏదో ఒకటి అయింది, ముందు ఆవిడ చూద్దాం. అసలు అమ్మవారిని చూడగానే కొత్త శక్తి వస్తుందేమో, రాముడు సీత అని పలవరిస్తున్నాడంటే ఏమీ లేకపోతే ఆవిడలో ఎందుకలా పలవరిస్తాడా మహానుభావుడు? అసలు ఆవిడ దర్శనమే గొప్పదేమో. సరిగ్గా ఇక్కడ త్రిపుర సుందరి అని చెప్పుకున్నాం సీతాదేవుని. మనం అమ్మవారిని చేరాలనే దృష్టితో మనం సాధన చేస్తూ ఉంటే ఆజ్ఞాచక్రాన్ని చేరడానికి ఒకప్పుడు చేరగలమని, చేరలేమని, చేరితే ఏమిటని, చేరకపోతే ఏం పోయిందని ఈ ఆలోచనలైనా వస్తున్నాయా లేదా? అదే సుందరకాండలో ఉంది. సీతాదేవిని చూడాలనే కుతూహలం ఒక పక్క పీడిస్తూ ఉన్నా, ఒక పక్క ఆందోళన కూడా పీడిస్తుంది. చూసి ఏం చేస్తాం అనుకోవడం, కానీ ఏం చేస్తే మాత్రం ఏం ఉపయోగం అనిపిస్తోంది. ఇంత ఉన్నప్పటికీ అప్పుడు సరిగ్గా సూర్యాస్తమయం అయిందిగా, చంద్రోదయం అయింది. చంద్రోదయం అయింది. రెండవ సర్గను ముగిస్తూ చంద్రోదయాన్ని ఒక మాట చెబుతున్నాడు చంద్రోదయం గురించి ఈ వాల్మీకి. పోప్లూయమానం సరసీవహంసం అన్నాడు. సరస్సులో అలా అందంగా తేలియాడుతున్న హంసలా ఉన్నట్టు చంద్రుడు. ఆకాశం అనే సరస్సులో తేలియాడుతున్న హంసలా ఉన్నట్టు. ముందు ముందు ఆ పున్నమి నాటి చంద్రుడిని వాల్మీకి వర్ణిస్తాడు, విశ్వనాథ వారు ఇంకా బాగా వర్ణిస్తారు. మనం చూసి తెలుసుకుందాం. అవి ఏవీ వదిలిపెట్టం. స్వయంగా కవిని అటువంటి వాటిని ఎందుకు వదిలిపెడతా? అంతకంటే పాపం ఉందా? అందుకని అటు వాల్మీకి వర్ణనలో ఇటు విశ్వనాథ వర్ణనలో కూడా ముఖ్యమైన వాటిని అనేవి చెప్పుకుంటాం మనం. ఎందుకంటే ఆ అద్భుత భావాలు అనుభూతి చెందాలి. అప్పుడు పున్నమి విలువ మనకి తెలుస్తుంది. ఊరికి ఏదో పుణ్యమని దండం పెట్టుకోవడం కాదు. ఎంతసేపు ఎంత రసవత్తర స్థితి అండి చందమామను చూడడం అంటే. అంతకంటే జీవితంలో అదృష్టం ఉందా అసలు? పోప్లూయమానం సరసీవహంసం. మా గుంటూరు శేషేంద్ర శర్మ గారు ఉండుంటే, ఆయన గనక ఈ నవజీవన వేదం విని ఉంటే, పోప్లూయమానం ఈవహంసం ఆయన నేనున్న టీవీని ముద్దు పెట్టుకునేవాడు ఆయన. అంత ఇష్టం ఆయనకి ఈ మాట, పోప్లూయమానం అంటే. ఎప్పుడో మాకు ఒక 15 ఏళ్ల క్రితం కాకినాడలో నేను ఆయన ఉపన్యాసం విన్నాను రామాయణం మీద. ఏమి కవిరా, ఏం వక్తరా అనిపించింది ఒక్కసారి. అసలు మనిషి 6 అడుగుల అందగాడు, రామచంద్రమూర్తిలో ఉంటాడు. అసలు రామచంద్రమూర్తి ఆకారంలో అందగాడు, చాలా అందంగా ఉంటాడు శేషేంద్ర శర్మ. అందులో కవిత్వం, అసలు ఆ గాంభీర్యం, ఆ నడక, ఆ చెయ్యలా అండం. ఎస్వి రంగారావు సరిపోవడం, ఎన్టీ రామారావు సరిపోవడం. అవి ఆ సభలో మాట్లాడుతుంటే పోప్లూయమానం సరసీవహంసం అని ఈ మాట ఆయన అనడం, ఈ చెయ్యి ఊపడం ఇప్పటికి నాకు గుర్తుంది 15 ఏళ్ల తర్వాత కూడా. అంతే తేలుతున్నటువంటి తేలియాడుతున్న హంసలా ఉన్నాడు చంద్రుడు అన్నాడు. అంటే ఒక ధర్మకార్యం కోసం మనం తాపత్రయపడుతూ ఉంటే దక్కబోయే ఆనందం ఎటువంటిది? పోప్లూయమానం సరసీవహంసం. ఉన్నటువంటి హంసలాగే ఉంటాం. ఈ మధురమైన భావనను మీరు ఆస్వాదించండి. ఇప్పుడు ఆ వెన్నెల వెలుగుల్లో లంకలో ఉండే భవనాలని, లంకా నగరాన్ని చూశాట. ఎలా ఉండేది? మందమారుత సంచారాం యథేంద్రశ్యామరావతీం శాతమగత ప్రాకారేణాభిసంవృతాం మందమారుత సంచారాం యథేంద్రశ్యామరావతీం శాతకుంభేన మగత ప్రాకారేణాభిసంవృతాం. లంకానగరం ఎలా ఉంది అంటే, ఎంత ఐశ్వర్యం ఉందంటే అక్కడ. మందమారుత సంచారాం. ఆంధ్రుడికి త్వరలో అమరావతి రాజధాని నిర్మింపబడుతోంది.
ఇక్కడ సుందరకాండలో అమరావతి ప్రసక్తి ఉంది. రాజధాని ఎలా ఉండాలో తెలుసుకోండి. రాజధానిలో ఉండే ప్రజలు కూడా. మందమారుత సంచారాం యథేంద్రస్య అమరావతిం శాతకుంభేన మహత ప్రాకారేణాభిసంవృతాం. యథా ఇంద్రస్య అమరావతి, ఇంద్రుని యొక్క అమరావతి నగరంలాగే ఉందిట. ఇక్కడ చూడండి, ఇంద్రుని అమరావతి నగరమా? దేవతల వాళ్ళు రాక్షసుల, వాళ్ళు వీళ్ళు శత్రువుల. దేవతలనేమో మంచి గుణాలకి ప్రత్యేకలు అంటారా? లంక ఏమో రాక్షసులు చెడ్డ గుణాలకి ప్రత్యేకలు అంటారా? వైభవం ఇద్దరికీ సమానమేనా? పైగా ఈ లంకా నగరాన్ని అమరావతితో పోల్చడం ఏమన్నా బాగుందా? ఇగో దీనికి సమాధానం తర్వాత దొరుకుతుంది. విశ్వనాథ వారి పద్యంలో దానికి సమాధానం దొరుకుతుంది. ఇవన్నీ 6 కాండలు అయితే విశ్వనాథ వారిది మొత్తం కలిపి ఉత్తరకాండ. అందులో ఉత్తరాలు దొరుకుతాయి, సమాధానాలు. అందుకే ఆయన ఉత్తరకాండ ప్రత్యేకం రాయల. ఈ 6 కాండలే ఉత్తరకాండ రాబ్బాయన. వాల్మీకి రామాయణంలో మనకి ఏమైనా సందేహాలు వస్తే మీకు కల్పవృక్షం 6 కాండలో దొరుకుతాయి దానికి సమాధానాలు. అంత గొప్పది కల్పవృక్షం. మనకి తెలుగు సంస్కృతమే గొప్పది అనుకుంటున్నాం కాబట్టి దాన్ని ఏదో పక్కన పెట్టి మాట్లాడుతూ ఉంటారు. కానీ చాలా పొరపాటు. అందులో వాల్మీకి రామాయణంలో 7 కాండల్లోనూ రకరకాల సందేహాలు వస్తే అవి వాటికి ఈ 6 కాండల్లో సమాధానం విశ్వనాథ్ వారు చెప్పారు. ఆయన తపస్సు సామాన్యం, కవితారూప తపస్సు చేసేదన్నాడు మహాత్ముడు. అందుకే ఇది మొత్తమే ఉత్తరకాండ. అందుకని ఉత్తరకాండ రాయన బొమ్మరాడు ఆయన. అలాగా విశ్వనాథ్ దాంట్లో సమాధానం చూద్దాం. ఏం వైభవం అండి! ఇంద్రుని యొక్క అమరావతి నగరంలో ఉందిట. ఎలాగా? శాతకుంభేన మగత ప్రాకారేణ అభిసంవృతాం. శాతకుంభేన ప్రాకారేణ, ఆ నగరం చుట్టూ కట్టినటువంటి ప్రాకారం ఉందే, దాని మీద బంగారపు కలశాలు స్థాపన చేశారు. ఇలాగా పూర్వకాలం అలా చేసేవారు. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, మన కర్మకాలి ఆ ప్రహారీ గోడలకి గాజుముళ్ళు గుచ్చుతున్నారు. బంగారపు కలశాలు ప్రహారీ గోడల మీద కట్టినటువంటి దేశం ఎలా మారింది అంటే ఆ గోడలు ఇప్పుడు ఉన్నాయి, గాజు అద్దం మొక్కలు ఉన్నాయి మన కర్మకాలి. దొంగలు రాకుండా ఉండడానికి అందమైన ఆలోచన చెయ్యాలి. చొక్కా వేలాడ తీసుకోవాలండి. ఇంగ్లీషు వాడు ఏం ఆలోచించాడు? దౌర్భాగ్య పుట్టుగా వాడును. హ్యాంగర్ ఏమిటా మాట? అదవ మాట. హ్యాంగర్ అంటే వేలాడ తీసేది. ఇది అందమేముంది అందులో అంటే? ఓ తీగ ఇలా వంకరగా తిప్పాడు, దాన్ని ఏకంగా 50 రూపాయలు ఖరీదది. ఓ తీగ ఇలా తిప్పాడు, దాన్ని 50 రూపాయలు. అదే తెలుగువాడు ఏం చేశాడు? పూర్వం చిలక కొయ్య అన్నాడు. అసలు ఆలోచించండి, చిలక కొయ్య చొక్కా వేలాడ తీసేదే, కానీ అది చిలక ముక్కు ఆకారంలో ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా వేలాడ తీస్తాం. ఇప్పటికీ హ్యాంగర్ల కంటే మీకు చొక్కా వేలాడ చేయడానికి చిలక కొయ్యలే చాలా గొప్పవి. ఇళ్లల్లోనూ పెద్ద పెద్ద హోటల్స్లోనూ కబ్బోర్డులు పెట్టుకున్న వాళ్ళు ఆలోచించండి. లోపల మీరు పెట్టేశారు హ్యాంగర్కి పెట్టి, గాలి ఎలా తగిలిందండి? పిచ్చి మాటలు. గాలి ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకంత చెమట పట్టేసింది ఆ చొక్కాకి. తొడుక్కున్న చొక్కా అక్కడ పెట్టాం. పైగా ఆరేసేటప్పుడు ఎలా ఆరేస్తున్నాం మనం? గుండీలు పైకి ఉండేలాగే కదా. ఎవరు చొక్కా తిరగారు కదా, అది తప్పు అనుకుంటారు. నిజానికి తిరగేయాలి, తిరగేస్తే బాగా ఆరుతుంది. చెమట పట్టేది ఈ చంకల్లో, ఇక్కడ. అది ఆరాలంటే తిరగేయాలి. మనకు అంత తెలివి ఎక్కడది? బాగుండదు. ఎంతసేపు బాగుండమే కావాలి, ఆరక్కర్లేదు. ఇలా ఆరేస్తాం, ఎప్పటికీ ఆరదు. ఎందుకంటే ఆ చెమట పట్టిన ప్రదేశాలన్నీ లోపల ఉన్నాయి. నువ్వు బయట దాన్ని మళ్ళీ బీరువాలో పెట్టావు, దాన్ని మళ్ళీ తలుపేసావు, ఇంకెందుకు ఎనపెట్లో పెట్టావు. అందుకే కొన్ని ఖరీదైన హోటల్స్లో నేను చూస్తూ ఉంటా, ఈ బట్టలు ఆరేసే కబ్బోర్డులకు పైన చిల్లులు ఉంటాయి గాలి వెళ్ళడానికి. వాళ్ళు తెలివైన ఆలోచన చేశారు వాళ్ళు. పూర్వం వాళ్ళు ఈ గొడవ ఏమీ లేకుండా సుఖంగా ఈ మొగాళ్ల ప్యాంట్లు చొక్కాలు పెట్టుకుందుకు చిలక కొయ్యలు, ఆడవాళ్ళకేమో చీరలు వేలాడ తీసుకుందుకు దండారు, రెండూ పెట్టేశారు. దండం మీద ఆరేస్తే ఎంత సుఖం అండి! చిలక కొయ్యకి ఇలా ఆరేసాం, ఇటు తిప్పి ఆరేయచ్చు, అటు తిప్పి ఆరేయచ్చు, కాసేపు ఇలా ఆరేయచ్చు, 1 గంట అయ్యాక ఇలా తిప్పచ్చు. అంచేత రాత్రిపూటైనా పడుకున్నప్పుడు పడగదిలో ఆరేసిన బట్టలు లాంటివి ఏమైనా ఉంటే ఓసారి తీసి మధ్యలో రాత్రి లేస్తాం కదా, ఓసారి తిరగేసామనుకోండి, బ్రహ్మాండంగా తెల్లారేసరికి అన్నీ చక్కగా చెమటలన్నీ ఆరిపోయి సుఖంగా ఉంటాయి. ప్యాంటు చొక్కా తగిలించాం, రాత్రి ఎక్కడో పగలల్లా పనిచేసాం, వచ్చాం తగిలించి రాత్రి నిద్రపోయి లేస్తాం కదా, ఎలాగో ఫ్యాన్ తిరుగుతుంది, మనమే ప్రత్యేకం ఎక్కల. రాత్రి లేస్తాం, ఓ రాత్రి వెళ్ళదు, లేవక తప్పదుగా. లేచినప్పుడు కాస్త ఓపిక చేసుకుని లేట్ వేసి మళ్ళీ పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఆ చిలక్కోయకి తగిలించిన ఇలా తిప్పేస్తే సుఖంగా ఆరతాయని. అటు ఇటు కూడా ఇంత చిలక్కొయ్య అని పెట్టాడు తెలుగువాడు, ఇంగ్లీష్ వాడు హ్యాంగర్ అన్నాడు. ఏమి అభివ్యక్తి, ఏం బాగుందండి! అందమైన ఆలోచన చెయ్యాలి. విశ్వనాథ వారు చేస్తారు ఆలోచన.
చక్కని ఆలోచన మనం చూస్తాం. అందుకని మన పూర్వం వాళ్ళు చేసిన శాతకుంభే నమకత ప్రాకారేణ ప్రహారీ గోడ మీద దొంగలు రాకుండానే కానీ అందంగా చేయొచ్చుగా. అందుకని కలశాలు పెట్టేట ఆ కలశాలు ఎత్తడు ఉంటాయి, వైభవాన్ని బట్టి బంగారం పూత కూడా పోస్తారు, కానీ వాటి కొస ఉంటుందండి గాజు ముక్క కంటే సూదిగా ఉంటుంది. అది చూడ్డానికి బయటకు అందంగా కలశాల్లా ఉంటాయి. ఎవడైనా దొంగ పైకెక్కే ప్రయత్నం చేస్తే ఆ కలశపు కొస వాడి కాళ్ళలో గుచ్చుకుంటుంది, ఆ మధ్యలోంచి కిందికి దిగలేడు, అక్కడ ఉండలేడు. ఎన్ని ఆలోచించారండి దొంగతనం జరగకుండా. అసలు పైగా ఈ ప్రహారీ గోడల మీదే సాధారణంగా ఉంటాయి, ఇవి దాటినంత మాత్రంలో అయ్యేది ఏం లేదు. కోట గోడల కింద చాలా గొడవలు ఉంటాయి. అయినా అందం కోసం అదే శ్రీరంగనాథస్వామి ఆలయ గోపురానికి ఉండేటువంటి ఈ కలశాలు సంపెంగ మొగ్గల్లా ఉన్నాయట. ఆమోక్ష మాల్యలో కృష్ణదేవరాయలు వర్ణిస్తాడు. చనిగా అంచన్ విరజానదీ వపుస్సఖ్యాంతర శ్రేణి అని అద్భుతమైన మాట వాడతాడు. దాని భావం ఏమిటి అంటే ఈ కలశాలు పైన పెట్టిన ప్రహారీ శ్రీరంగనాథస్వామి దేవాలయ ప్రహారీ గోడకి పైన పెట్టినటువంటి కలశాలు సంపెంగ మొగ్గల్లా ఉన్నాయట. సంపెంగ మొగ్గల దగ్గరికి తుమ్మెదలు చేరవు, ఆ దిమ్ముకు తట్టుకోలేవు. మన చేసిన పాపాలన్నీ నల్లగా ఉంటాయి, ఆ నల్లవన్నీ మనుషుల శరీరాల్లో ఉంటాయి, మనుషుల శరీరాల్లో ఉండేవి మనస్సులో ఉంటాయి, ఆ మనస్సులోంచి చూపుల రూపంలో కళ్ళల్లోకి వస్తాయి, ఆ చూపులన్నీ తుమ్మెదల్లా నల్లగా ఉంటాయి. అందుకని వీళ్ళ చూపు తుమ్మెదలు ఆ కలశాలను చేరగానే వాళ్ళ పాపాలన్నీ పోయాయిట. దూరం నుంచి వస్తున్నటువంటి భక్తులు రంగనాథస్వామి ఆలయానికి చుట్టూ ఉండే ప్రహారీ గోడ మీద ఉన్న కలశాలు సంపెంగ మొగ్గల ఆకారంలో ఉన్నటువంటి కలశాలు ఉన్నాయి, వాటిని వాళ్ళ చూపులతో చూడగానే వాళ్ళ పాపాలు పోయేయట. ఎందుకంటే ఇవి సంపెంగ మొగ్గల్లా ఉన్నాయట, వాళ్ళ చూపులేమో తుమ్మెదలట, పాపాలు నలుపు రంగులో ఉంటాయట, అవే తుమ్మెదలట. తుమ్మెదలు సంపెంగ మొగ్గను చేరగానే నశిస్తాయి, కాబట్టి శ్రీరంగనాథస్వామి ఆలయ ప్రాకారాన్ని చూడగానే వాళ్ళ పాపాలు నశించాయని శ్రీకృష్ణదేవరాయలు చెప్పాడు. ఇది కవిత్వం ఔచిత్యం రెండు కలపడబట్టి. ఎంత గొప్పవండి మన కావ్యాలు, సామాన్యుల తెలుగు వాళ్ళు, తెలుగు కవులు. అలాగే ఇక్కడ చూడండి, వాల్మీకి శాతకుంభే నమకత బంగారపు కలశాలు పెట్టారు. బంగారపు పూత కాదు, బంగారమే. అటువంటి ప్రాకారాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు అనుమానం వస్తుంది. ఇక మామూలుగా అది ఒకటే కాదు ఇక్కడ ఆ ప్రాకారాలు అవత ఈయన పిల్లి రూపం ధరించాడు కదా, చిన్న రూపం ధరించాడుగా, ఆ చిన్న రూపంతో ఆ కోట గోడ మీద మన మానవులు తిరగలేరు, కానీ ఈ కలశాలున్నా పులుసు గిన్నెలున్నా ఎన్నున్నా పిల్లి తిరిగేయగలదు. అది సుఖంగా తిరిగి. అంటే చిన్న జీవుల్ని ఎప్పుడూ మనం అవమానించి చూడొద్దు. వాడి జన్మ ఎంత అనొద్దు, వాడి జన్మకు వాడి సౌకర్యాలు వాడుకున్నాయి. ఒక పెద్ద బాంబు పేలితే అక్కడ ఉన్న మనుషులు చచ్చిపోతారు, కానీ చీమ చాలా తేలిగ్గా తప్పుకు వెళ్ళిపోతుంది. అది ఎందుకంటే పక్కన ఉన్న చిన్న కన్నంలో దూరిపోతుంది, దానికి కానీ శబ్దం కూడా రాదు. అంత బాంబు పేరింది, 50 మంది పోయారు, ఆ చీమ పోలేదు. ఆ దీర్ఘాయుర్దాయం అంటే అదే. అంత మాత్రం చేసి చీమైపోతామా? బోల్డ్ అసౌకర్యాలు ఉన్నాయి. ఎప్పుడు ఎవరికి ఉండే సౌకర్యాలు వాళ్ళకున్నాయి. ఎప్పుడు ఎవరిని మనం కించపరచాల్సిన పని లేదు, మనం కించపరుచుకునే పని అంతకంటే లేదు. పరనిందే కాదు, ఆత్మనింద కూడా తప్పే. దేని సౌకర్యం దాన్ని ఉపయోగించుకో. అందుకని ఇక్కడ బలిసినటువంటి సైనికులు కాపలా ఉన్నట్టు ఆ ప్రాకారం మీద చూసేట ఆయన చిన్న ఆకారంలో బలిసిన సైనికులు. అయ్యి బాబోయ్, ఒక్కొక్కడు మామూలు అడవి పందుల్లా ఉన్నారా. వీళ్ళని చంపాలంటే చంపొచ్చు, నా బోటుగాడికి చంపొచ్చు, పెద్ద విషయం కాదు, కానీ ఒక్కోడికి 1 గంట పట్టేలా ఉంది. ఈ ప్రాకారాల దగ్గర ఉన్న 1000 మందిని చంపడానికే 1000 గంటలు పడితే ఇది గిన్నీస్ బుక్ రికార్డుకి పనికొస్తుంది, కానీ సీతాదేవిని చూడడానికి పనికిరాదు. ఎలా సాధించాలి? వీళ్ళని చంపుతూ కూర్చుంటే పని అవ్వదు, చంపకుండా లోపలికి వెళ్ళే ఉపాయం కనపడ్డం లేదు. పైగా సర్పాలు కాపలా పెట్టారు. ఈ జంతువుల్ని, భయంకరమైన సర్పాలు కోట కొడుతుంటే ఏమి రావణాసురుడు అండి, వాడు ఆలోచన ఏమిటి, వాడు వైభవం ఏమిటండి. అసలు సర్పాలు కోట గోడ చుట్టూ అంటే ఏమిటి? మనుష్య సంచారాన్ని మనుషులు కనిపెట్టగలరేమో, జంతు సంచారాన్ని జంతువులు కనిపెట్టగలవు. జంతువులైతే మనుష్య సంచారం కూడా కనిపెట్టగలవు. మరి దొంగలను పట్టుకుందుకు కుక్కల్ని వాడట్లా, కానీ కుక్కల్ని పట్టుకుందుకు మనుషులను వాడట్లేదు. మనుషులను పట్టుకుందుకు కుక్కల్ని వాడుతున్నారు. అంటే ఆ లెక్కన మనుషుల కంటే కుక్కలు తెలివైనవే. అందుకని ఒక పావును వదిలిపెట్టారట. పావులు పిల్లి కానీ ఎలక కానీ ఇలాంటి జంతువులు ఏమైనా తిరిగితే పట్టేసుకుంటాయి. అక్కడ ఆయన పిల్లి వేషం వేసాడు కూడా సరిపోయింది, ఎలక వేషం అయితే ఈ పాడుకో పాము మింగేసేది అన్న సంశయం సమాధానం రెండు విశ్వనాథ పద్యం రూపంలో చెప్పుకుందాం. సరిగ్గా ఈ ఘట్టాన్ని వివరిస్తూ విశ్వనాథ వారు ఈ కాలంలో ఈ 20వ శతాబ్దం 21వ శతాబ్దంలో మనకు వచ్చే సందేహానికే సమాధానం రాశారు. ఈ సమాధానం రాయాల్సిన అవసరం వాల్మీకి లేదు, ఎందుకంటే ఆయన త్రేతాయుగంలో రాశాడు రామాయణాన్ని. అప్పుడు మనుషులకు ఎలాంటి అనుమానాలు వచ్చేవి కావు, వాళ్ళకి స్పష్టంగా తెలుసు. దుర్మార్గుడిగా ఐశ్వర్యం ఏమిటిరా, ఎంతసేపురా, వాళ్ళకి తెలుసు. అది మనకు అలా కాదు, మనం నిశ్చయానికి వచ్చేసాం. మనం అబ్బే లాభం లేదండి, ఇలాగే పురాణాలు చెబుతారు కానీ డబ్బులే దుర్మార్గులే బాగుపడుతున్నారని చాలామంది అభిప్రాయం.
అందుకే సహజంగా మనకు వచ్చే సందేహానికి ఆయన సమాధానం చెప్పాడు. ఇంతటి దుర్జనత్వమునకు ఇంతటి లక్ష్మికి నెట్టు కూర్చెను చింత ఘటింపరా చింతయొనర్పరామికి. ఇంతటి దుర్జనత్వమునకు ఇంతటి లక్ష్మికి నెట్లు కూర్చెను చింతయొనర్పరామికి. కుశేషయగేహములు ఆ జగర్తలో వింత ఘటింప వందలును వేలును గట్టెను. కుశేషయగేహములు ఆ జగర్తలో వింత ఘటింప వందలును వేలును గట్టెను. లక్ష్మీదేవి విశ్రాంతి గృహంబులెన్నగ రసాతలమందున చిత్రమయ్యడిన్. లక్ష్మీదేవి విశ్రాంతి గృహంబులెన్నగ రసాతలమందున చిత్రమయ్యడిన్. ఇంతటి దుర్జనత్వమునకు ఇంతటి లక్ష్మికి ఎట్లు కూర్చెను. ఇంత దుర్మార్గుడికి ఇంత ఐశ్వర్యం పట్టడమా? చింతయోనర్పరామికి. ఆలోచనకే అందట్లేదు ఈ విషయం. ఎలా సమాధానం చెబుతోంది దీనికి? రావణాసురుడు చేసిన పనులేమిటి, వాడు కూల్చేసిన కాపరాలేమిటి, వాడు కూల్చేసిన రాజ్యాలేమిటి, వాడు అహంకారం ఏమిటి, భక్తిలో కూడా కైలాస పర్వతాన్ని పట్టుకుని ఊపేసేంత తమోగుణం ఏమిటి, వాడికి ఐశ్వర్యం ఏమిటి? అసలు లక్ష్మీదేవికి ఏమైనా మతుందా లేదా? ఇంతటి దుర్జనత్వమునకు ఇంతటి లక్ష్మికి నెట్లు కూర్చెనో చింతయోనర్పరామికి. ఆలోచనకు అందదండి ఇది. దానికి ఉదాహరణగా ఏం కనపడుతున్నాయి ఇక్కడ? హనుమంతుడు కిష్కింధలో కానీ తాను పూర్వం దర్శించినటువంటి మహానగరాల్లో కూడా చూడలేదుట. ఏమిటి? కుశేషయగేహములు ఆ జగర్తలో పద్మగృహాలు. కుశేషయం అంటే పద్మం. పద్మగృహాలు తామర పువ్వులలా తామర పువ్వులతో కట్టిన ఇళ్ళంత అందంగా ఉన్నాయటవి. అగర్తలో పద్మాలు కనబడ్డాయి. ఆ పద్మాల్లో లక్ష్మీదేవి ఉంటుందేమో. ఇక్కడ ఉండడం ఏమిటి? ఈవిడ ఎక్కడుండాలి? రావణాసురుడి లంకానగరంలో ఆ కోటగోడ చుట్టూ ఉండే అగర్తల్లో అందులో ఉన్న పద్మాలని గేహంగా చేసుకోవాల్సిన అవసరం ఏముంది అసలు? కుశేషయగేహములు ఈ ఆ యగర్తలో వింత ఘటింప వందలును వేలును గట్టెను. లక్ష్మీదేవి విశ్రాంతి గృహంబులెన్నగా. రావణాసురుడు లక్ష్మీదేవి నివాసానికి అన్నట్టుగా ఈ అగర్తల్లో పద్మాలు నిర్మాణం చేశాడు. ఆ పద్మాల్లో నిజంగా లక్ష్మీదేవి ఉన్నట్టే ఉంది. ఎంత ఆశ్చర్యకరంగా ఉంది ఇది! ఇంతంత వైభవోపేతం, ఇంతంత గృహాలు ఇక్కడ ఉండడమా? కాళిదాసు రఘువంశంలో రాజుల వైభవాన్ని వర్ణిస్తూ ఒక మాట ఉంటుంది. అగ్నివర్ణుడు అనే చిట్ట చివరి రాజు కాముకుడు. అయినా అతని వైభవాన్ని వర్ణిస్తూ ఒక మాట ఉంటుంది. జలాంతర్గృహాలు కట్టారట. అందులోనే రాజు ప్రియురాళ్లతో శృంగార క్రీడలు సాగించేవాడు. జలాంతర్గృహం, అది కూడా పెద్ద సరస్సు, లోతైన సరస్సు మధ్యలో. సరస్సు లోపల గృహమా? ఒక గదె. దాని గాలిలాగా కిటికీలు ఏమిటి, ఈ నీరు లోపలికి వెళ్లకుండా విధానం ఏమిటి, దాని విధానాలు దానికి ఉన్నాయి. ఉంది. అటువంటి గృహాల్లోనే అగ్నివర్ణుడు ప్రియురాళ్లతో, భార్యతో కాదు, అయితే అందుకే దెబ్బయ్యాడు. తర్వాత ప్రియురాళ్లతో సౌఖ్యాలు అనుభవించాడు. చివరికి ఆ భార్య రాజ్యం చేయాల్సి వచ్చింది, గర్భిణి అయింది. రఘువంశం చిట్ట చివరి పరిస్థితి అది. ఆ వంశాలకు దిక్కులేదు. ఇక మన వంశాల గురించి ఆలోచించడం అనవసరం. అందుకే ఆ వంశాభివృద్ధి అని దీని మీద ఒక వెర్రి కాంక్ష అవసరం లేదు. తన అభివృద్ధి, ఆత్మాభివృద్ధి చూసుకోవాలని, ఆత్మజ్ఞానం పొందాలి తప్ప ఎవడో మనవడు పుడతాడు, వాడు ఎవడో మనకి పిండం పెడతాడు, ఈ ఆశలన్నీ అనవసరం. అదంతా హీనమైన భావన. పెద్ద పెద్ద వంశాలే ఇలా ఉన్నాయి. ఇంతకీ ఆ జలాంతర గృహాలు అంత వైభవం పట్టింది. మరి ఆ రాజేమి లేడు అక్కడ. ఎంతకాలం ఉన్నాడు అగ్నివనుడు? ఈ జలాంతర గృహాల్లో క్రీడించిన తర్వాత 15 రోజులకు పోయాడు. రఘువంశం చదువుకోండి చిట్ట చివరి సర్గ. అంటే ఇక్కడ సూచన విశ్వనాథ మనకి తెలియజేస్తున్నది. ఈ అగర్తల్లో ఉండేటువంటి పద్మాలు చూస్తే, వాటి కాంతి చూస్తే, వాటి వైభవం చూస్తే లక్ష్మీదేవి ఇక్కడే నివాసం ఉన్నట్టుగా అనిపిస్తోంది. లక్ష్మీదేవి విశ్రాంతి గృహంబులు ఎన్నగ రసాతలమందున చిత్రమయ్యడి. పాతాళ లోకంలో లక్ష్మీదేవి ఇక్కడ ఉంటుందా? ఓ, లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందో ఏదో ఏదో చెబితే ఏదో అనుకున్నామని. అరవిందోదర సుందరాంకమది అమ్మా పుట్టి నిల్లవును నీకు. వెలుదొండ సత్యనారాయణ గారిని మహానగర్ జిల్లా మహబూబ్నగర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, గద్వాల్ మహబూబ్నగర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్
తెలుగు అధ్యాపకుడు, గొప్ప కవి. కనకధారాస్తవాన్ని అనువాదం చేశారు, అద్భుతంగా చేశారు. శంకరాచార్య వచ్చి చూసి కౌగులించేసుకుంటాడు ఆయన, అంత బాగా చేశాడు ఆయన. నేను నిత్యం పారాయణ చేస్తాను ఆయన పద్యాన్ని. వెలుదండ సత్యనారాయణ గారు ఆయన రాశాడు ఈ పద్యం శంకరాచార్య శ్లోకానికి అనువాదంగా. అరవిందోదర సుందరాంకమది అమ్మా పుట్టి నిల్లవును నీకు, అరవిందాక్ష విశాల వక్షమది ఆహా మెట్టి నిల్లవునుగా, కరుణన్ నా హృదయారవిందమిదిగో కల్పించుకోవమ్మ, భాసురలీలా సదనమ్ముగా స్థిరముగా శోభాయమానమ్ముగా, భాసురలీలా సదనమ్ముగా స్థిరముగా శోభాయమానమ్ముగా. ఆశ్చర్యకరమైనటువంటి భావన అండి ఇదంతా. అరవిందంలో పుట్టావమ్మా, అరవిందాక్షుడి యొక్క అరవిందం నీకు పుట్టినిల్లమ్మా, అరవిందాక్షుడి యొక్క విశాల వక్షం నీకు మెట్టినిల్లమ్మా. మరి ఆడపిల్ల పుట్టినింటి నుంచి మెట్టినింటికి వెళ్ళేలోగా కాస్త ఏదో వీరి వీరి గుమ్మడి పండు తొక్కుడు బిళ్ళ ఆడుకుందుకు ఒక ఆట స్థలం కావాలి కదమ్మా, క్రీడాస్థలం. క్రీడాగృహం మే హృదయారవిందం అని శంకరాచార్య అంటారు. అందుకని నా కరుణన్నా హృదయారవిందమిదిగో కల్పించుకోవమ్మ, భాసురలీలా సదనమ్ముగా స్థిరముగా శోభాయమానమ్ముగా అని వెలుదండ సత్యనారాయణ గారు అన్నారు. అంటే నిజంగా లక్ష్మీదేవి ఎందుకు ఉంటుంది అంటే అగ్నివర్ణుడికి ఆ జలాంతర గృహంలో క్రీడించిన వాడి దగ్గర సామ్రాజ్యం ఎంతకాలం ఉందండి? 10 రోజులు ఉందండి, మహా అయితే 6 నెలలు ఉందండి. అంచేత ఈ వైభవం వీడికి పట్టింది కూడా చాలా తాత్కాలికం. వీడు త్వరలో నాశనం కాబోతున్నాడు. లక్ష్మీదేవి పాతాళ లోకంలో అగర్తలో పుట్టిన బురద పద్మాల మధ్యలో, నాచు పద్మాల మధ్యలో ఉండాల్సిన కర్మ ఆవిడికి లేదు. ధర్మంతో సత్యంతో వెలుగొందేటువంటి పద్మాలలో ఆవిడ ఉంటుంది. అంచేత మనం కూడా లోకంలో అధర్మంగా ఆస్తులు సంపాదించిన వాళ్ళని గురించి కంగారు పడక్కల్లా. అసలు అంత కంగారు పడే మనుషులు నేను చాలా గమనిస్తాను. వాళ్ళ మాటల్లో మాకు కూడా అలా పట్టేస్తే బాగుండు, మాకు కూడా అలా పట్టేస్తే బాగుండు, ఆ ధర్మమైనా పర్వాలా అన్న భావన బాగా లోతుగా ఉంది మనస్సులో. ఉండబట్టే ఈ మాటలు వస్తున్నాయి. ముందు ఆ మనస్సులో భావన లేకుండా చేసుకోవాలి. ధర్మమే మనకి ముఖ్యం. పేదవాళ్ళం అయిపోయినా పర్వాలేదు, రైల్వే స్టేషన్లో అడుక్కు తిన్నా పర్వాలేదు, ధర్మంగానే ఉంటాం, ధర్మంగానే అన్నీ సాధిస్తాం. సుందరకాండ అంటే ధర్మానికి ప్రతీక, తెలుగు భాష అంతకంటే ప్రతీక. సెలవు.